టాపిక్ బౌండరీ డిటెక్షన్ చూద్దాం. దీన్ని ఇట్స్ ఆల్సో కాల్డ్ యాస్ డిస్క్లోజ్ సెగ్మెంటేషన్ అనొచ్చు, లేకపోతే టెక్స్ట్ సెగ్మెంటేషన్ కూడా అనొచ్చు. ఓకేనా, వేరు పేర్లు. ఇలా ఏం చేస్తుందంటే ఆ స్పీచ్ ఏదైతే ఇస్తావో నువ్వు దాన్ని ఒక హోమోజెనియస్ బ్లాక్స్లోకి డివైడ్ చేస్తుంది. దాన్ని టాపిక్ సెగ్మెంటేషన్ అంటారు. ఇప్పుడు ఒక ఇచ్చినావు, వాట్ ఈస్ టైమ్ నౌ అని కామా పెట్టి, హూ ఆర్ యూ, వాట్ ఆర్ డూయింగ్ అని పెట్టేసి గూగుల్ కుట్టే టైం పాస్కి అడిగినావు. సో దీన్ని ఏం చేస్తుందంటే ఒక సిమిలర్ ఏవైతే నీకు దానికి సిమిలర్ అనిపించినాయి అన్ని బ్లాక్స్ అనిపించినాయి. ఇప్పుడు ఏదో సిమిలర్ బ్లాక్స్, వాట్ ఈస్ టైమ్, వాట్ ఈస్ ద క్లాక్ నౌ. ఇప్పుడు టైమ్ క్లాక్ ఒకటే కొంచెం సిమిలర్గా అనిపించినాయి. ఏం చేస్తాయంటే టైము ఏం చేస్తుంది, ఆ సిమిలర్ బ్లాక్స్ అన్నిటిని ఒక హోమోజోనియస్ బ్లాక్స్ లెక్క ఎక్కిచ్చేస్తుంది, లోపల వేసేస్తుంది ఒక హోమోజోనియస్ బ్లాక్. సో అదే అనమాట, ఏదైతే స్పీచ్ ఉంటుందో దాన్ని ఒక హోమోజోనియస్ బ్లాక్స్ లెక్క డివైడ్ చేస్తుంది, హోమోజోనియస్ బ్లాక్ డివైడ్ చేస్తుంది. చూసినా ఆ ప్రాసెస్ని టాపిక్ సెగ్మెంటేషన్ అవుతుంది. అక్కడ ఇంతకుముందు స్పీచ్ రికగ్నిషన్ డైరెక్ట్ బ్లాక్స్లోకి డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, స్పీచ్ని ఒక హోమోజోనియస్ బ్లాక్స్లోకి డివైడ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడెక్కడ వాడతారు, టాపిక్ బౌండరీ డిటెక్షన్, టెక్స్ట్ సమ్మరైజేషన్. కానీ మీరు ఇచ్చే ఒక పెద్ద ఒక 1000 lines ఆఫ్ ఇచ్చి దీన్ని నాకు సమ్మరీ చెప్పు అంటే ఎట్లా వాడుతాను, వాడు హోమోజోనియస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ రిపీట్ అయ్యే సెంటెన్స్లో తీసేస్తుంది. సో దాన్ని ఏం చేస్తుంది, హోమోజోనియస్ బ్లాక్స్ లెక్క కన్వర్ట్ చేసి డివైడ్ చేస్తుంది. హోమోజోనియస్ బ్లాక్ చేసినప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే సెంటెన్స్ అవసరం లేకుండా తీసేసి అప్పుడు సమ్మరీ ఇస్తుంది. అందుకే టెక్స్ట్ సమ్మరైజేషన్కి వాడేది ఇదే. తర్వాత టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ కానీ రిట్రీవల్ కానీ ఇదే వాడదాం దీని యొక్క అప్లికేషన్స్. ఇంకా ఇది ఎట్లా వాడుతుంది, ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తుందంటే టెక్స్ట్ సెగ్మెంటేషన్ క్లూస్ ఏం వాడుతుంది, టెక్స్ట్ సెగ్మెంట్ చేయడానికి ఫాలోడ్ బై హెడ్లైన్స్. ఒక హెడ్లైన్స్ అనుకో టెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక పారాగ్రాఫ్ రివ్యూ అయినా ఇక్కడ కొట్టే ఎక్కడైతే హెడ్డింగ్ వస్తుందో ఇక్కడ నాకు సెంటెన్స్ స్టార్ట్ అవుతుందని అర్థం కదా. ఎప్పుడైతే ఇక్కడ పారాగ్రాఫ్ అయిపోయింది, నెక్స్ట్ పారాగ్రాఫ్ కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంకో పారాగ్రాఫ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి కొట్టే సెంటెన్స్ స్టార్ట్ అవుతుందని ఈ ఐడెంటిఫికేషన్ క్లూస్తోనే అది అర్థం చేసుకుంటుంది. స్పీచ్ రికగ్నిషన్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అంటే నువ్వు పాస్ ఇస్తావు కదా, కొంచెంసేపు ఒకటి ఇచ్చి వాట్ ఈజ్ అని కొంచెం పాస్ ఇస్తున్నావు. సో అట్లా పాస్ డ్యూరేషన్తో అది అర్థం చేసుకుంటుంది. దాంతోపాటు స్పీకర్ చేంజ్, నేను కొంచెం మాట్లాడిన తర్వాత ఇంకొక స్పీకర్ చేంజ్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని ఉంటారు కదా ఇంగ్లీష్లో. సో అట్లా స్పీకర్ చేంజ్ అయినప్పుడు కూడా అది ఇలాంటి క్లూస్తోని అది స్పీచ్ సెగ్మెంటేషన్ కానీ టెక్స్ట్ సెగ్మెంటేషన్ కానీ ఈ క్లూస్ వాడి చేసుకుంటున్నాను అనమాట.